30 లక్షల కోట్ల కణాలు, 78 ప్రధాన అవయవాలు, భూమిని 2 సార్లు చుట్టేయగలిగినంత పొడవుగల బ్లడ్ వెసల్స్, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ కంటే వేగవంతమైన శక్తివంతమైన బ్రెయిను, ఇంతటి సంక్లిష్టమైన మానవ శరీరం పనిచేసినప్పుడు బాడీ కణాల్లో టాక్సిన్స్ వెలువడతాయి. వీటిని శరీరం నుంచి బయటికి పంపించాలి, లేకపోతే శరీరానికి నష్టం జరుగుతుంది. ఇలా శరీరంలో తయారైన వ్యర్థాలను బయటికి పంపించడానికి ఉండే విసర్జిక అవయవాల్లో ముఖ్యమైనది మూత్రపిండాలు, అంటే కిడ్నీస్. అయితే ఈ కిడ్నీస్ ఎక్కడ ఉంటాయి, కిడ్నీస్ ఎలా పనిచేస్తాయి, కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, డయాలసిస్ ఎలా చేస్తారు వంటి ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో వివరిస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాస్ నాలెడ్జ్ అకాడమీ. మానవ శరీర కణాల్లో మెటబాలిజం కారణంగా తయారైన టాక్సిన్స్ను బయటకు పంపించే ముఖ్యమైన విసర్జిక అవయవం కిడ్నీలు. కిడ్నీలు రక్తాన్ని వడకట్టి యూరిన్ తయారు చేయడమే కాకుండా శరీరంలో నీరు, ఖనిజ లవణాల సమతుల్యతను కాపాడడము, బ్లడ్ ప్రెషర్ని నియంత్రించడము, రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిలో సహాయపడడం కూడా చేస్తుంది. ముందుగా కిడ్నీల నిర్మాణం గురించి తెలుసుకుందాం. మానవ శరీరంలో 2 కిడ్నీలు పొత్తు కడుపు పైభాగంలో వెన్నుముకకు ఇరువైపులా బీన్స్ షేపులో ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీ సగటున 10 నుంచి 12 సెంటీమీటర్ల పొడవు, 120 నుంచి 150 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. పొట్టలో లివర్ యొక్క స్థానం అడ్జస్ట్ కోసం కుడి కిడ్నీ కొంచెం చిన్నదిగా, కొంచెం కింద వైపుకు ఉంటుంది. కిడ్నీలో 3 భాగాలు ఉంటాయి. అవి 1 కిడ్నీ, 2 యూరిటర్, 3 బ్లాడర్. ఒక్కొక్క కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. కిడ్నీ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్ ఈ నెఫ్రాన్. కిడ్నీ పనిచేయడం అంటే నెఫ్రాన్ పనిచేయడం అని అర్థం. ఇప్పుడు కిడ్నీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. నెఫ్రాన్ పనిచేయడాన్నే కిడ్నీ పనిచేయడం అంటారని ముందే చెప్పుకున్నాం కదా. నెఫ్రాన్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అవి 1 గ్లోమరోలస్, 2 బౌమన్ క్యాప్సూల్స్, 3 ట్యూబ్యూల్స్. ప్రతి నిమిషము గుండు నుండి సుమారు 1 లీటర్ రక్తము కిడ్నీలోనికి పంపించబడుతుంది. ఇలా వచ్చిన రక్తము గ్లోమరోలస్లోకి చాలా ఫోర్స్గా వస్తుంది. గ్లోమరోలస్ అనేది గ్రూప్ ఆఫ్ బ్లడ్ క్యాప్సూల్స్ లాంటి నిర్మాణం. ఇందులోనికి అధిక పీడనంతో వచ్చిన రక్తములో ఉండే నీరు, గ్లూకోజ్, సోడియం, పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్, యూరియా, యూరిక్ ఆమ్లం వంటి శరీరానికి అవసరం లేని టాక్సిన్స్ అన్నీ వడపోత పోయబడి బౌమన్ క్యాప్సూల్స్లోకి పంపించబడతాయి. బౌమన్ క్యాప్సూల్స్ అనేది ఒక బౌలు లాంటి నిర్మాణం. ఇలా ఫిల్టరేషన్ చేయగా ఏర్పడిన దాన్ని ప్రైమరీ యూరిన్ అంటారు. రోజుకు సుమారు 180 లీటర్ల ప్రైమరీ యూరిన్ను కిడ్నీస్ తయారు చేస్తాయి. కానీ మనం రోజుకి 180 లీటర్ల యూరిన్ను బయటికి పంపుతామా? పంపము కదా. అంటే ఇలా తయారైన ప్రైమరీ యూరిన్లో శరీరానికి అవసరమైన నీరు, గ్లూకోజ్, సోడియం, పొటాషియం వంటి అయాన్లు తిరిగి రక్తంలోనికి రీఅబ్జార్ప్షన్ చేయబడతాయి. ఇలా 99% ప్రైమరీ యూరిన్ రీఅబ్జార్ప్షన్ చేయబడుతుంది. మిగిలిన 1% యూరిన్ ట్యూబ్యూల్స్ ద్వారా మూత్రనాళం అంటే యూరిటర్లోకి పోయి అక్కడి నుంచి బ్లాడర్లో నిల్వ ఉంటుంది. యూరిన్ ఎక్కువైనప్పుడు బ్లాడర్ నుంచి యూరెట్రా ద్వారా బయటకు పంపించబడుతుంది. ఇలా రోజుకు సుమారు 1 నుంచి 1.5 లీటర్ల యూరిన్ మాత్రమే బయటకు పంపించబడుతుంది. మనం విడిచిపెట్టే యూరిన్ ఒక్కోసారి ఒక్కొక్క గాఢతలో ఉంటుంది. దీనికి కారణం మనం తినే ఆహారము, త్రాగే నీరు. మానవ శరీరంలో వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అధికంగా ఉన్న నీటిని బయటకు పంపుతుంది. అప్పుడు యూరిన్ వైట్ కలర్లో ఉంటుంది. శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ నీటిని మాత్రమే బయటకు పంపుతుంది. అప్పుడు యూరిన్ ఎల్లో కలర్లో అధిక గాఢతతో ఉంటుంది. అలాగే శరీరంలో సోడియము, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ కూడా కంట్రోల్ చేస్తూ శరీరంలో నీటి స్థాయిని, ఎలక్ట్రోలైట్ స్థాయిని, రక్తం pHని స్థిరంగా ఉండేటట్లుగా చూస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి? కిడ్నీలు ఫిల్టర్ చేసిన యూరిన్లో నీటి శాతం తక్కువగా ఉండి కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, సిస్టైన్స్ వంటివి ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు అవి లిక్విడ్ స్టేజ్లో ఉండలేక క్రిస్టల్స్గా తయారవుతాయి. ఈ క్రిస్టల్స్ తరువాత స్టోన్స్గా మారతాయి.
వీటినే మెడికల్ టెర్మినాలజీలో రెనల్ క్యాలిక్యులై అని, నెఫ్రోలిథియాసిస్ అని అంటారు. ఎవరిలో ఈ స్టోన్స్ ఎక్కువగా ఏర్పడతాయంటే తక్కువగా నీరు తాగేవాళ్ళు, ఎక్కువ ఉప్పు మాంసము తినేవాళ్ళు, మెడిసిన్స్ ఎక్కువగా వాడేవాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. సాధారణంగా 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ సైజులో స్టోన్స్ ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగడము, తేలికపాటి మందులు వాడడం వల్ల స్టోన్స్ రిమూవ్ చేయవచ్చును. అదే 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ సైజులో స్టోన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం, తేలికపాటిగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువగా తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. డయాలసిస్ ఎలా చేస్తారు? శరీరంలో ఉండే 2 కిడ్నీలు 85 నుంచి 90% పాడైపోతే రక్తంలో పేరుకుపోయిన టాక్సిన్స్, ఎక్స్ట్రా ఫ్లూయిడ్, యూరియా, క్రియాటినిన్ వంటి వాటిని బయటికి పంపించే ఒక కృత్రిమమైన వైద్య విధానాన్ని డయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఫిస్టులా క్యాథెటర్ ద్వారా బయటికి తీసి డైలైజర్ అనే యంత్రం ద్వారా శుద్ధి చేసి మళ్ళీ శరీరంలోనికి పంపిస్తారు. ఈ ప్రాసెస్ జరగడానికి సుమారు 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు చేస్తారు. ఇది ఒక తాత్కాలికమైన ప్రక్రియే కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అందుకే మన పెద్దలు ఒక మాట అంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే వ్యాధి వచ్చిన తర్వాత బాగు చేసుకోవడం కంటే రాకుండా జాగ్రత్త పడడం ఎప్పటికీ మంచి ప్రక్రియ అవుతుంది. కిడ్నీ ఆరోగ్యం కోసం మనం ఏం చేయాలి? 1. బాగా నీరు త్రాగడం. రోజుకు కనీసము 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగడం. అప్పుడే యూరిన్లో ఉండే టాక్సిన్స్ గట్టిగా స్టోన్స్గా మారకుండా చేస్తాయి. 2. అధిక సాల్ట్స్, అధిక బ్లడ్ ప్రెషర్ కిడ్నీపై ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువగా సాల్ట్ వాడడం మంచిది. 3. కోలా, జ్యూసులు, బేకరీ ఐటమ్స్ శరీరంలోనికి ఎక్కువగా ఆక్సలేట్స్ని విడుదల చేస్తాయి. అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల రక్తంలోనికి యూరియా ఎక్కువగా విడుదలవుతుంది. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకోవాలి. 3. పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్ మందులు ఎక్కువగా వాడితే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైద్యుల సలహా మేరకు మందులు వాడుకోవాలి. 4. ధూమపానం కిడ్నీలో రక్త ప్రెషర్ను తగ్గిస్తే కిడ్నీ ఫంక్షన్ను స్లో చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్, ప్రోటీన్ లీక్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్మోకింగ్ని పూర్తిగా మానుకోవాలి. 5. బ్లడ్ ప్రెషర్, షుగర్ వల్ల కూడా కిడ్నీలు నెమ్మదిగా చెడిపోతాయి. అందువల్ల తరచుగా బ్లడ్ ప్రెషర్, షుగర్ టెస్టులు చేయించుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి. చివరగా మీకు కిడ్నీ సంబంధమైన ఏ సమస్యలు ఉన్నా మంచి వైద్యున్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించి ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్మాల్ రిమైండర్ గైస్, ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.